మొత్తానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక రసవత్తర పోరైతే ముగిసింది. ఇక ఫలితాలు ఎలా ఉండబోతాయి అనేది ఒక ఉత్కంఠ. ఒంటిమిట్ట అలాగే పులివెందుల రెండు చోట్ల జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి కూటమి ప్రభుత్వం అలాగే మరోపక్క ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్సీపీ ఇద్దరూ పెట్టిన ఎఫెక్ట్ చూస్తే ప్రధానంగా వీళ్ళు చెప్తున్నది ఈరోజు పేపర్లో కూడా వచ్చింది. ఆంధ్రజ్యోతి అయితే పులివెందుల్లో ఓట్ల స్వాతంత్రం 4 దశాబ్దాల తర్వాత చాలా స్వేచ్ఛగా పోలింగ్ జరిగింది అనేది. అదే సాక్షి పత్రిక చదివితే ఎలా ఉంటుందంటే మొత్తం అక్కడ అరాచకం, మొత్తం రిగ్గింగ్, అసలు ఎలక్షనే జరగలేదు, ఎక్కడ పెడితే అక్కడ వాళ్ళు నచ్చినట్లు ఓట్లు అయితే గుద్దేసుకొని వేసుకున్నారు, రిగ్గింగ్ జరిగింది అనేది వాళ్ళ వెర్షన్. వాస్తవానికి చాలా అరాచకాలు జరిగాయి. ఏం జరిగింది ఏంటి, ఎందుకు అలా చేశారు, ఒక జగన్ని, అది కూడా జగన్ సొంత నియోజకవర్గంలో గెలవడానికి ఇన్ని ప్రయత్నాలు లేదంటే ఇన్ని కుట్రలు ఇన్ని కుతంత్రాలు చేయాలా అనేది మరో వెర్షన్. అసలు ఈ జెడ్పీటీసీ ఉప ఎన్నికను ఎంత ప్రతిష్టాత్మకంగా ఎందుకు తీసుకున్నారు, ఒక రకంగా స్వేచ్ఛగా స్వాతంత్రంగా జరిగిందా లేదంటే అరాచకానికి దిగి అరాచకం చేసి మరి గెలవాలనుకుంటుందా కూటమి ప్రభుత్వం? ఇదే అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. సార్, వాస్తవానికి మరికొద్ది గంటల్లో అయితే రిజల్ట్స్ అయితే వచ్చేస్తాయి. కాకపోతే ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయి, ఎన్నికలు జరుపుతున్నాం అని ముందు నుంచి చెప్పుకొచ్చారు, ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. నిజంగా ప్రశాంతంగా రిగ్గింగులతో అరాచకాలతో బ్యాలెట్ బాక్సులు చాలా చోట్ల వాళ్ళకి వాళ్ళే ఓట్లు గుద్దేసి వేసేసుకొని దానికి పోలీసులు అధికారులు సహకరించి ప్రశాంతంగా జరిగాయి ఎన్నికలు. ఎలా చూడాలి? నాకు ఒక నవ్వు అనిపించింది ఏంటంటే, పేపర్ చూడగానే భవిష్యత్తు భయం వేస్తుంది నాకు. సాక్షి రాసుకుందంటే సాక్షి ఎదురు పైనే రాజశేఖర రెడ్డి బొమ్మ పెట్టుకుంటుంది ఆ పేపర్లో, వాళ్ళ టీవీలో కూడా ఆయన బొమ్మ ఉంటుంది కాబట్టి వాళ్ళ దాన్ని, అది పార్టీ పత్రిక పార్టీది. కానీ వీళ్ళేమో పసుపు కండవా వేసుకోరు, వేసుకున్నట్టు చూపించరు, నిజమైన జర్నలిజం అని చెప్తారు. పూర్తిగా వన్ సైడెడ్గా రాసుకొస్తారు. క్రిందసారి కుప్పంలో ఇట్లాగ బూత్ క్యాప్చరింగ్లు ఏమైనా జరిగినాయా? ఇట్లాగా ఎవరినైనా కొట్టారా? ఎవరినైనా తన్ని లాక్కున్నారా? ఎవరినైనా చించేశారా? అలా జరుగుంటే ఎన్ని సంవత్సరాలు జరుగుండేది అది డిబేటు. అక్కడ జరిగింది ఏంటి? ఏకగ్రీవాలు జరిగినాయి. తెలుగుదేశం వాళ్ళు పోటీ చేయకుండా కొన్ని చోట్ల డ్రాప్ అయ్యాడు. పోటీ చేసిన చోట కూడా చక్కగా పోలింగ్ జరిగింది. పోలింగ్లో వైసీపీ గెలిచింది. అక్కడ అందులో కొంతమేర పక్షపాత ధోరణి వహించి ఉండొచ్చు. కానీ అక్కడ ఎన్నికల సంఘం ఎవరున్నారు అప్పుడు? తెలుగుదేశం అనుకూల నాయకుడు ఉన్నాడు, నిమ్మగడ్డ. ప్యూర్లీ ఎన్నికల్ని యాంటీ జగన్తోనే ఉన్నాడు ఆయన. అలా జరిగిన ఎన్నికలు అప్పుడు కంప్లైంట్ రాగానే యాక్షన్, కంప్లైంట్ రాగానే నోటీస్, కంప్లైంట్ రాగానే విచారణ, వాటన్నిటి మధ్య జరిగింది అప్పుడు ఎన్నికలు. దాంట్లో వైసీపీ గెలిచింది. అక్కడ పబ్లిక్ ఆ రోజున అన్నమాట ఏంటంటే, అసెంబ్లీ ఎన్నికల్లో చంద్రబాబు గారికి వేస్తాం అంటే వీళ్ళు కూడా ప్రచారం చేసింది, అసెంబ్లీలో రేపు చంద్రబాబు గారికి వేసుకుండా స్థానిక ఎన్నికల వరకు మాకేయండి, మీకు సంక్షేమ పథకాలు ఇచ్చాం కదా, మీకు వచ్చినాయి అంటేనే వేయండి అన్నారు. మీరు తెలుగుదేశం అయినా కూడా ఇచ్చాం కదా మీకు, తెలుగుదేశం వాళ్ళు, జనసేన అయినా, బీజేపీ అయినా, సిపిఐ అయినా, సిపిఎం అయినా, ఏ పార్టీ అయినా ఇచ్చాం కాబట్టి మేము అది మీకు ఇచ్చామనుకుంటే ఓటేయండి స్థానిక ఎన్నికల వరకు, అసెంబ్లీ ఎన్నికల్లో అప్పుడు చంద్రబాబు గారికి వేసుకోండి అని చెప్పారు. అది బాగా పనిచేసింది. డబ్బులు పంచారు, ఇద్దరు పంచారు, తెలుగుదేశం పంచింది, ఇళ్ళు పంచారు. బట్ తెలుగుదేశం పంచిన డబ్బులు కొంతమంది పంచుకున్నారు, వైసీపీ పంచిన డబ్బులు నేరుగా వెళ్ళి ఓట్ల దగ్గర అక్కడ గెలిచారు. ఇందులో 10వ వంతు అరాచకం ఉంటుంది అక్కడ ఖచ్చితంగా, 10వ వంతు లేదా 30వ వంతు అనుకుందాం. ఏది ఏకగ్రీవాలకి ఇట్లాంటిది ప్రయత్నించారు కాబట్టి ఇప్పుడు 100% అంటే ఇవాళ ఇన్సిడెంట్లో 30% అక్కడ జరిగినట్టు. ఇవాళ నిన్న ఇక్కడ జరిగిందండి పులివెందుల్లోనూ ఒంటిమిట్టలో. సరే, పోలీసులు మనం వైసీపీ వాళ్ళు చెప్పిన మాట నమ్మద్దు, తెలుగుదేశం వాళ్ళు చెప్పిన మాటే నమ్ముదాం. పోలీసులు నిజాయితీతో ఉన్నారు, బాధ్యతాయుతంగా ఉన్నారు, సంస్కారయుతంగా ఉన్నారు, ప్రణాళికాబద్ధంగా ఉన్నారు అన్నట్టు. వెరీ గుడ్. మరి దాంట్లో ఆ బ్యాలెన్స్ నిరూపించుకోవడం కోసం అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసిన కాసేపటికే రామ్ గోపాల్ రెడ్డిని కూడా అరెస్ట్ చేశారు. ఇటు వీళ్ళ ఎమ్మెల్సీ, అటు వాళ్ళది. గుడ్, మంచిది. బీటెక్ రవి ఎట్లుంటాడు అక్కడ? పులివెందు లోకల్ కాదు అక్కడ, ఎట్లున్నాడు అతను? మరి నువ్వు అరెస్ట్ చేస్తే అవినాష్తో పాటు వాళ్ళని కూడా చేయాలి కదా.
లేదు. వాళ్ళ అధికార పార్టీ కదా. ఇక్కడ ఒక ఆస్పెక్ట్. రెండవది వచ్చేటప్పటికి అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది పోలింగ్ బూత్తుల దగ్గరికి ఎలాగ జమ్మల మడుగోళ్ళు వచ్చారు, ఎలా రాయచోటోళ్ళు వచ్చారు. అదే. నేను అనుసరించిన వ్యూహం ఏంటంటే జమ్మల మడుగోళ్ళు అందరూ పులివెందుల మీద పడేటట్టు, రాయచోటోళ్ళు అందరూ ఒంటిమెట్ట అంతా రాయచోటోళ్ళు కాన్సన్ట్రేట్ చేశారు. జమ్మల మడుగోళ్ళు అందరూ పులివెందులకు వచ్చారు. ఎందుకంటే జమ్మల మడుగు అంటే ఆదినారాయణ రెడ్డి బ్యాచ్, డి అంటే డి కొట్టేవాళ్ళు, కత్తులు అంటే కత్తులు, బాంబులు అంటే బాంబులు అనే బ్యాచ్. వాళ్ళని పులివెందులకు పంపించారు. వాళ్ళు ఓపెన్గా ఫోటోలు కూడా వీళ్ళు వైసీపీ వాళ్ళు బయట పెట్టారు కదా. ఎందుకు వాళ్ళని ఆపలేకపోయింది? ఫస్ట్ వెరీ సింపుల్ ఏంటంటే టీవీలో బ్రేకింగ్లు వస్తున్నాయి, పోలీసులు ఆపుతున్నారు. అక్కడ పోలీసులు అసలు జనాలను ఎందుకు ఆపాలి నాకు అర్థం కాల. జెండాలు పుచ్చుకుని ర్యాలీలు చేస్తుంటే ఆపాలి, లేదా దాన్ని ఏమంటారు ఎలక్షన్ ఏజెంట్ కాని వాళ్ళు 10 మందిని వేసుకొస్తుంటే ఆపాలి. అక్కడ ఆ వీడియోలు చూస్తుంటే ఎవరిని ఆపారు? వాళ్ళు జనాలను ఆపారు. జనాల్ని కాళ్ళు పట్టుకునే పద్ధతులు ఇట్లాంటివన్నీ ఎందుకు వచ్చినాయి అయ్యి? సరే, ఆ కాళ్ళది నాటకం ఎలాగైనా కనబడుతుంది. అతను ఎవరో కావాలని వీడియో తీస్తూ కాళ్ళ మీద పడ్డట్టే ఉంది. మిగతా చోట్ల కొన్ని బయట్లు కూడా రిలీజ్ చేశారు వైసీపీ వాళ్ళు, అది మాట్లాడిస్తున్నట్టుగానే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు స్పాంటేనియస్ రియాక్షన్ వేరు, కెమెరా పెట్టి మాట్లాడిస్తుంటాం వేరు. కాబట్టి అక్కడ అది ఆర్టిఫిషియల్గానే కనబడుతుంది. కానీ నేననేది ఏంటంటే ఒక మంత్రి వచ్చి అక్కడ ఎట్లా వెళ్తాడు? అతని పేరేంటి, రాంప్రసాద్ రెడ్డి, అసలు ఆ జిల్లానే కాదు. ఆయన వచ్చి అసలు ఎట్లాగ పోలింగ్ బూత్లోకి వెళ్తాడు? ఏంటి ఆయనకున్న హక్కు? అట్లాగే వేరే నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రచారం వరకు ఉండొచ్చు పోలింగ్ నిబంధనల ప్రకారం. ప్రచారం అవ్వగానే నీకు నాకు తెలుసు రూల్స్ ప్రకారం మనం ఎన్నోసార్లు కవర్ చేసాం. ఎన్నికల కవరేజీ నేను 30 ఏళ్ల పాటు చేశా ఫీల్డ్లోనే చేసాం ఎన్నికల కవరేజీ. రూల్ ఏంటి? మనల్ని వరకు ఉంచనిస్తారు. అది ఆ కార్డు ఉంటే ఓటర్ ఎక్రిడేషన్తో పాటుగా ఎలక్షన్ కమిషన్ ఇచ్చే ఐడి కార్డు సపరేట్గా పాసు, అవి 2 ఉంటేనే ఎలవ్. అట్లాంటిది ఎమ్మెల్యేలు ఎవ్వరు ఏ రాజకీయ నాయకుడైనా ఆ నియోజకవర్గ ఓటర్ కాని ప్రతి ఒక్కళ్ళు ప్రచార ఘట్టం ముగిసిన 5 గంటలకు ముగుస్తుంటే ఆ తర్వాత వెళ్ళిపోవాలి, పంపించేస్తారు అందరినీ. ఇది రూలు, దశాబ్దాలుగా చూసాం మనం. మరి అక్కడ ఎట్లున్నారు వాళ్ళు? అసలు ఎలా ఎలవ్ చేసింది డిపార్ట్మెంటు? ఎన్నికల సంఘం అంటే వాళ్ళేమి ఆకాశంలో చూడబడరు కదా, లేదా ఎలక్షన్ కమిషన్ స్పెషల్ పోలీసు ఉండరు కదా, రాష్ట్ర పోలీసే కదా ఉంది. ఎక్కడ ఫెయిల్ అయ్యారు? వాళ్ళు నిజాయితీగా పనిచేశారని చెప్తున్నారు, అది నిజాయితీ అవుతుందా? పోలింగ్ బూత్లోకి వచ్చాడే రాంప్రసాద్ రెడ్డి, ఎట్లా సాధ్యం అసలు? రాంప్రసాద్ రెడ్డిని అడ్డుకోవడానికి వైసీపీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి వెళ్ళాడు, అది తప్పే. ఇద్దరు అక్కడ ఇష్యూ గొడవ పడ్డారు. ఎలా ఎలవ్ చేశారు మీరు? అక్కడ అసలు రీపోలింగ్ లేదు, ఒంటి పెట్టది. పోలింగ్ బూత్ లోకి వేరే వాడు ఎంటర్ అయ్యాక రీపోలింగ్ పెట్టకపోవడం ఏంది నువ్వు? దాంతో పాటు సరే వీళ్ళు ఏదో దొంగ ఓట్లు వేసే వాళ్ళని చూపెట్టారు, అది నిజమా కాదంటే నిజమే. కాబట్టి దొంగ ఓట్లు ఆ 25 మందో ఆ 30 మందిని వీళ్ళు చూపించినంత మాత్రం కాదు, వేరే ప్రాంతాల నుంచి వచ్చారట. ఇక్కడ వైసీపీ చెప్పే దాంట్లో నాకు అనుమానం ఉంది. ఎందుకంటే పులివెందులు లాంటి చోట్లకి వేరే వాళ్ళు వస్తుంటే వీళ్ళు నిద్రపోతారా, చూస్తా కూర్చుంటారా? దానికి వీళ్ళు చెప్పే కారణం ఏంటంటే వాళ్ళని మేము ఏదైనా కొట్టామంటే పోలీసులు మా వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తారు అన్నట్టు. శాంతం ఓటే పోతున్న తర్వాత ఆగుతాడు ఆవిడన్నా? మొండితనం ఉండదా? కాబట్టి అక్కడ అంత కన్ఫ్యూజన్ ఉంది, ఏదో సంథింగ్ డ్రమటైజ్ చేస్తున్నారేమో అనిపిస్తోంది అక్కడ. కానీ ఒకటి నిజమా సార్, పోలింగ్ కేంద్రాల దగ్గరికి ప్రజల్ని రాకుండా అడ్డుకోవడం అనేది కనిపించింది. వాళ్ళు ఓట్లు వేయకుండా అలా అడ్డుకోవచ్చా? ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళని అడ్డుకున్నారు. బేసిక్గా ఒకటి నేను అది నిజమే అనుకున్నా, కానీ పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ చూసినప్పుడు అట్టలేదు. 77%, 77% అంటే ఇంకా కాదండి, రిగ్గింగ్ చేసి గుద్దేసిన తర్వాత రిగ్గింగ్ చేస్తే మరి వీళ్ళు ఎందుకని సంతకం పెట్టారు? వీళ్ళ ఏజెంట్లు ఒకవేళ వీళ్ళు ఎట్ట సంతకం పెట్టారు? ఏజెంట్ లేడు. నువ్వు ఎన్నికల సంఘానికి ఏమని ఇవ్వాలి? వెంటనే కోర్టుకు వెళ్ళాలి కదా, లేగలేదుగా ఫైట్ చేయట్లేదు వీళ్ళు. ఇప్పుడు క్రిందటిసారి కూడా వీళ్ళు చేసిన తప్పేంటి? ఈవీఎంలు తేడా ఉంది, లేకపోతే 12% ఓట్లు ఎక్కువ పడ్డాయి, ఇవన్నీ
ఎలక్షన్ పిటిషన్ వేయాలి కదా 45 రోజుల్లో. పోలింగ్ కేంద్రాల్లో 16 పోలింగ్ కేంద్రాలు అడిగారు. అందుకేగా ఎవరికి ఇచ్చి వచ్చారు ఇది లెటరు? ఎలక్షన్ ఎక్కడ కనబడింది? తర్వాత నాళ్ళు ఇవాళ 2, 3 అనౌన్స్మెంట్ కనిపించింది, 2, 3 చోట్ల. అది బహిష్కరించారు. ఎందుకు బహిష్కరిస్తున్నావు నువ్వు ఇవాళ? పాయింట్ ఇక్కడ మనకి సోషల్ మీడియాలో వైసీపీ వాళ్ళు ప్రొజెక్ట్ చేసేదో తెలుగుదేశం వాళ్ళని ప్రొజెక్ట్ చేసినో చూసుకుని మనం డిబేట్ చేయాల్సి వస్తుంది. రియాలిటీ ఎన్నికల సంఘం ఫెయిల్ అయింది, పోలీస్ ఫెయిల్ అయ్యారు వాస్తవం తెలియచెప్పడంలో. ఒక ఆస్పెక్ట్లో పోలీసులు కరెక్ట్గా పనిచేశారనిపించింది నాకు. ఎందుకంటే అవినాష్ రెడ్డిని తీసుకెళ్లిన వాళ్ళు రాంభూపాల్ రెడ్డిని కూడా పట్టుకెళ్లారు. ఇది బ్యాలెన్స్. అదే సమయంలో అవినాష్ రెడ్డి మధ్యలో నుంచి వెనక్కి వచ్చేసాడు, పోలీసులని తప్పించుకుని. వెనక్కి వచ్చినటువంటి సందర్భంలో స్వయంగా డిఐజీ వచ్చి కూర్చున్నాడు అతని పక్కన. బలవంతంగా తీసుకెళ్ళడం కాకుండా అతని పక్కన వచ్చి కూర్చుని అతను ఇంకెవరికి ఏ ఆర్డర్స్ ఇవ్వని విధంగా ప్లాన్ చేసుకొచ్చాడు. సాధారణంగా ఏం చేస్తారు అక్కడ? దొంగ ఓట్లు అంటే రీసైక్లింగ్ ఇట్లాంటివి ప్లాన్ చేస్తారు అక్కడ కూర్చుని. రీసైక్లింగ్, బూత్ క్యాప్చరింగ్, లేకపోతే అవతల వాళ్ళని ఓట్లు వేయకుండా మన వాళ్ళు ఓట్లు వేసేటట్టు ఇట్లాంటివి చేస్తారు. నాకు అది కోయ ప్రవీణ్ వ్యవహారము, ఆ మురళీ నాయక్ వ్యవహారం చూస్తే నాకు బాగా గుర్తుంది. మాకు విజయవాడ ఈస్ట్ అంటే తర్వాత కంకిపాడు అంతకుముందు, తర్వాత ఈస్ట్ అయింది అనుకోండి. అది ఎప్పుడు అలవాటు ఏంటంటే పొద్దున్నే అప్పుడు ఒక నాయకుడికి సంబంధించిన ఓట్లు పడిపోతాయి, పొద్దున్నే. వేరే పార్టీకి సంబంధించిన ఓట్లు అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు అక్కడ ఏమిచ్చేవాళ్ళు కాదు ఏళ్ల తరబడి. ఏది పేర్లు ఇప్పుడైతే అందరికీ తెలిసింది. అక్కడ దేవినేని నెహ్రూ డైరెక్ట్గా వెళ్ళి ఆ గుణదల వంతెన దగ్గర కూర్చుంటాడు. ఆయన కూర్చుంటే అవతల పక్కన గుణదల అవతల ఉన్నోడు కాంగ్రెస్ ఓటర్లు. ఆయన అక్కడ కూర్చున్నాడు కాబట్టి వచ్చి ఓటేసే ధైర్యం చేయరు వీళ్ళంతా. అదేది లయోలా కాలేజీలో పోలింగ్ బూత్లు వీళ్ళందరికీ లయోలా కాలేజీలోనే ఉండే బూత్లన్నీ. అట్లాగే యలమంచిలి నాగేశ్వరరావు చాలాసార్లు పోటీ చేసింది ఆయన. ఇప్పుడు పులివెందుల్లో కుప్పంలో ఎట్లయితే కుప్పంలో ఏనాడు వేరే వాళ్ళు గెలవరో, పులివెందుల్లో వేరే వాళ్ళు ఎట్లా గెలవరో, అట్లాగా కంకిపాడు అంటే తెలుగుదేశం తప్పించి ఇంకెవరు గెలిచేవాళ్ళు కాదు. నెహ్రూ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత యలమంచిలి నాగేశ్వరరావు తెలుగుదేశంలోకి వెళ్ళి గెలిచాడు. అప్పుడు తెలుగుదేశం అది. మళ్ళీ మొన్న కూడా తెలుగుదేశమే గెలిచింది కదా, గదే రామ్మోహన్ గెలుచుకుంటూ వచ్చాడు కదా కంటిన్యూగా. అంటే మధ్యలో ఒక్కసారి జనసేన గెలిచింది, అదే ప్రజారాజ్యం, యలమంచిలి రవి గెలిచాడు. మిగతా టర్మ్ అంతా తెలుగుదేశమే సీటు. అది దాంట్లో ఎంత ప్రయత్నించి అంటే కాంగ్రెస్లోకి వెళ్ళి నెహ్రూ అప్పుడు ఆపడానికి ప్రయత్నిస్తే అవలా ఓడిపోయాడు కూడా కదా ఆనాడు ఆయన. అట్లాంటి సిచ్యుయేషన్ అక్కడ కీలకమైనటువంటి ఇష్యూ. బేసిక్ పాయింట్ ఏంటంటే అప్పట్లో అలాగ అడ్డం నుంచుంటారనేటటువంటి దాన్ని చూసి 2004లో ఏం చేసామంటే అక్కడికి వెళ్ళి మేము లైవ్ పెట్టుకుని ఉంచున్నాం ఆయన దగ్గర. ఆ తర్వాత ఆయన కూడా అవతలకి వెళ్ళిపోయారు అక్కడి నుంచి. అంటే బాగోదు కదా లైవ్లో. అప్పుడు లైవ్లు అంటే కొంచెం వాల్యూ ఉండేది మీడియా అంటే కూడా. అంటే అడ్డం నుంచోవడం అంటే ప్రజాస్వామ్యం కోసం ఓ రకంగా. అది నాకు నిన్న ఆయన దగ్గర కనిపించింది, కోయ ప్రవీణ్ దగ్గర. ఇప్పుడు మ్యాన్ హ్యాండ్లింగ్ చేయలే అవినాష్ని, పక్కన కూర్చుని కాఫీ తాగుతూ టీ తాగుతూ కూర్చున్నాడు. వ్యూహం ఇది చాలా మంచి తెలివితేటలది. బలవంతంగా తీసుకెళ్తుంటే సింపతి వస్తుంది. పక్కన కూర్చున్నారు, ఆయన ఏ పని చేయనీయలేరు. ఆయన ఉండగా ఈయన ఏమీ చేయించలేడు కదా. అది కాబట్టి అక్కడ పోలీస్ పాత్ర. ఇంకోటి ఆయన ఎవరో మురళీ నాయక్ డిఎస్పీ కూడా బాధ్యతగా చేసినట్టే. ఎవరో గట్టిగా తిడతంటే నువ్వు మందు కొట్టి మాట్లాడుతున్నావురా, నేను గాల్చిపడేస్తే ఎంతసేపు నీకు, నా పోలీస్ యూనిఫామ్లో ఉన్నాను జాగ్రత్త అని వార్నింగ్ ఇచ్చాడు. ఓ రకంగా పార్టీ కార్యాలయం లోపల వార్నింగ్ ఇచ్చాడు. అంటే ధైర్యంగా చేసినట్టే. ఆ విషయంలో పోలీసు అధికారులు నేనైతే తప్పు పట్టడం, వాళ్ళు తప్పు చేశారని కూడా నేను అనుకోను. ఎందుకంటే అంతమంది అక్కడ ఎందుకు ఉండాలి? వీళ్ళు చెప్తున్న పాయింట్ ఏంటి, అక్కడికి పోలింగ్ బూత్ దగ్గరకు అనేది ఎంతమంది ఉంటే మరి వాళ్ళందరూ ఎట్ట వచ్చారు? అక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే వీళ్ళు చెప్పినట్టు ఆ దాంట్లో ఎక్కడెక్కడి నుంచినో వచ్చారు, జమ్మలమడుగు నుంచినో రాయచోటు నుంచినో. మరి ఎంతమంది ఆఫీసులో కూర్చొని నిద్రపోతున్నారే ఏంది అని అడగాలి కదా.
పోలింగ్ ఏజెంట్లను రానిలేదు. అవును. ఎంతమంది ఆఫీసులో కూర్చోవడం ఎందుకు? ఉమ్, అడగాలి కదా. అవసరమైతే వెంటనే కోర్టులో పిటిషన్ వేయాలా, ఏంది మా వాళ్ళ ఏజెంట్ రానియట్లేదని. ఉమ్, ఎన్నికల సంఘం పట్టించుకోకపోతే అవును. ఎన్నికల సంఘం దగ్గర కూడా ధర్నానే చేశారు వీళ్ళు. కంప్లైంట్ ఇచ్చి ఇదిగో ఇట్లాగా ఈ పోలింగ్ బూత్లో రానిట్లేదు. ఇవాళ నాకు సమాధానం కావాల్సింది ఏంటంటే ఎన్నికల సంఘం నుంచి కానీ తెలుగుదేశం అయినా చెప్పాలి టోటల్గా ఉన్న బూతులన్నీ ఉమ్, ఎంతమంది ఏజెంట్లు పార్టిసిపేట్ చేశారు. వైసీపీ వాళ్ళు సంతకం పెట్టి ఉండాలిగా. వైసీపీ వాళ్ళు సంతకం పెట్టలేదా? సంతకం పెట్టినా వీళ్ళు చెప్తే వీళ్ళది అబద్ధం. సంతకం పెట్టలేదు అంటే వీళ్ళు ఎలక్షన్ పిటిషన్ వేసి ఆపాలి దాన్ని. అంటే కొంతమంది ఏజెంట్ని ఒక్కతన్ని కొట్టింది మాత్రం ఉన్నది అది ఒంటిమిట్ట దగ్గర రాంప్రసాద్ రెడ్డి వర్గాన్ని కొట్టిన విజువల్. మిగతా అది వాళ్ళతో బయటలు ఉన్నాయి. మా ఇంటి దగ్గరకు వచ్చేసి చించేశారు అది ఇది అనేది. అందులో ఎంతవరకు వాస్తవం చెప్పలేము. అది ఇంటి దగ్గరకు వచ్చి పులివెందులలో ఏజెంట్ ఇంట్లోకి వెళ్ళి కొట్టే దమ్ము వచ్చిందా తెలుగుదేశం వాళ్ళకి? అదే నాకైతే డౌట్, అదే కదా, కన్ఫ్యూజన్ ఉంది. ఒంటిమిట్ట పులివెందులు కాబట్టి ఈ స్థాయిలో జరిగినాయి సార్ ఎన్నికలు. ఒకవేళ ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎక్కడ జరిగినా రేపు పొద్దున్న ఇదే పరిస్థితి. జిల్లా పరిషత్ టెరిటోరియల్ కాన్స్టిట్యున్సీ జెడ్పీటీసీ ఏకైక అంశం ఏంటంటే జెడ్పీటీసీ అనేది మనకి చాలా చిన్న ఇష్యూ ఓ రకంగా చెప్పాలంటే. కానీ దాన్ని ఇంత బీభత్సం చేసుకున్నటువంటిది ఓ రకంగా చెప్పాలంటే, ఎందుకంటే ఒక డిఐజీ వెళ్ళి సిఐకి ఎక్కువ ఎస్ఐకి తక్కువ. అది చెప్పాలంటే కూర్చోవాల్సింది. ఒక ఎంపీని నిలువరించడానికి ఒక డిఐజీ రంగంలో దిగి వెళ్ళారు అంటే ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కూటమి ప్రభుత్వం. అది ఓన్లీ పులివెందులు కాబట్టి అలా జరిగిందా, లేదంటే రేపు పొద్దున్న ఏం లేదు. బేసిక్గా అక్కడ లోకేష్ మీద ఒక ప్రెషర్ ఉంది. చంద్రబాబు నాయుడు పట్టించుకోడు ఏది కూడా. పవర్లో ఉన్నటువంటి సందర్భంలో అవతల వాళ్ళని ఏమీ హింసించనివ్వడం, ఇబ్బంది పెట్టనీయడు. అవతల వాళ్ళు రెచ్చిపోతూ ఉంటారంటూ వాళ్ళు పాదయాత్ర సందర్భంలో వీడప్పుడు మాట్లాడుకొచ్చారు. నేను అట్టంటోని కాదు, అంతకంటే మొండిగా ఉంటాను లోకేష్ వాళ్ళకి అప్పుడు అష్యూరెన్స్ ఇచ్చాడు. అది నిరూపించుకోవడంలో భాగమేమో ఇది అనుకుంటున్నాను నేను. కుప్పంలో చంద్రబాబు నాయుడుని అయిపోయింది చూసారా అని వీళ్ళు ప్రచారం చేయగలిగారు కదా ఆ రోజున. కాబట్టి ఇప్పుడు జగన్ పని అయిపోయింది, ఇంకా క్రిందసారి 11 వచ్చింది, ఈ దఫా 1 గెలవడం కష్టం అనేటటువంటి ప్రచారాన్ని పైన తీసుకొస్తారు తెర మీదకి సింపుల్గా. అవును. కానీ పులివెందుల విషయంలో ఒక ధీమాగా ఉందా వైసీపీ? ధీమాగా ఉండడం వల్ల ఈ పరిస్థితి వచ్చిందా? కాస్తంత స్ట్రాంగ్ గా ఏమన్నా తీసుకుని ఉంటే సిచ్యువేషన్ ఉండేది కాదా? పూర్తిగా చాలా సీరియస్ ఎఫర్ట్ పెట్టింది వైసీపీ ఆ విషయంలో మాత్రం, నో డౌట్ కాదు. ఎందుకంటే వీళ్ళు గట్టిగా చేస్తున్నారని తెలుసు కాబట్టి పెట్టింది. ఫైట్ చేయడంలో ఎక్కడా వెనక్కి తగ్గల. ఓ రకంగా చెప్పాలంటే మైండ్ గేమ్ బాగానే నడిపారు. తెలుగుదేశం వాళ్ళే మైండ్ గేమ్లో తగ్గారేమో అనిపించింది నాకైతే. తెలుగుదేశం వాళ్ళు అఫెన్సివ్లో ఉత్సాహపడిపోయారు. కొట్టాం, వాడు భయపడిపోయాడు, వణికిపోయాడు అనే ప్రచారం చేసుకోవడం వాళ్ళకి కావాలి కూడా. అది సింపతి క్రియేట్ చేసుకోవడానికి. అంటే అవినాష్ రెడ్డి, సతీష్ రెడ్డి ఇద్దరు కూడా వాళ్ళు ఎమోషన్స్ బాగా పండించారు. మీరు చూడండి, నాకు అది నవ్వు వచ్చింది. అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేస్తే ఫస్ట్ టైం అనుకుంటా అవినాష్ రెడ్డి కింద పడిపోతుంటాం, వీళ్ళు లాగుతుంటాం పోలీసులు. అవునవును, ఏముంది పదన్న అంటారు అక్కడ. అది అక్కడే మైండ్ గేమ్ ప్రిపేర్ అయిపోయారు వీళ్ళు. అంటే అవినాష్ రెడ్డిని అక్కడ కాస్త పెద్ద మనిషిగా చూస్తారు. ఇంకోటి కాస్త అతన్ని ఏమంటారంటే ఊరు మంచి అబ్బాయి కింద చూస్తారు అతన్ని. సౌమ్యుడిని అట్లాంటి పట్టుకుని ఏడిపిస్తారా వీళ్ళు అనేటటువంటి ఒక సింపతి క్రియేట్ చేసే ప్రయత్నం అవినాష్ రెడ్డి చేశాడు. అది వెంటనే గ్రహించినట్టున్నాడు బీటెక్ రవి. వెంటనే అందుకని చెప్పి మనకు పరుగు పోతుంది ఇక్కడ అని చెప్పేసి రాంగోపాల్ రెడ్డిని కూడా అక్కడ నాకు నవ్వు వచ్చింది. తెలుగుదేశం వాళ్ళు తోసుకోవడం ఎనాక్ట్ చేసినట్టు అనిపించింది. ఈ రెండు మనకి సాధారణంగా ఈ మధ్యకాలంలో మీడియా కూడా ఎనాక్ట్ చేపిస్తున్నాయి కదా, యాక్షన్ చేపిస్తున్నాయి కదా. అక్కడ వైసీపీ వాళ్ళు యాక్షన్ చేసినట్టున్నారు, దానికి రియాక్షన్ వీళ్ళు ఇక్కడ యాక్షన్ చేసినట్టు. నాకు ఆ ఇద్దరి చూస్తే కృతకంగా కనిపించినవి తప్పించి ఇద్దరు అరెస్టులు రియాలిటీ కనిపించిన. పోలీసులు కూడా వాళ్ళ పాత్ర వాళ్ళు పోషించారు అక్కడ నటించడంలో, అంతేగాని స్పాంటేనియస్ సీరియస్నెస్ అక్కడ కనిపించలేదు వాటిట్లో అయితే నాకైతే. కానీ కుప్పాన్ని పులివెందుల్ని కంపేర్ చేయగలమే సార్ రెండు? అక్కడ వాళ్ళు గెలిచారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు గెలవాలనుకుంటున్నారు అనేది కంపేర్ చేయగలం. ఎందుకంటే చంద్రబాబు అడ్డా ఇదివరకు ఏంటంటే
పులివెందుల్లో కూడా నిన్ను ఓడిస్తా అని రాజశేఖర రెడ్డి అనేక సార్లు చంద్రబాబు అనేవాళ్ళు. కావాలని పులివెందులకి కొన్ని నిధులు ఇచ్చి రాజశేఖర రెడ్డి ఇవ్వలేదు నేను ఇచ్చానని చెప్పే ప్రయత్నం ఏం చేసేవాడు. అలా కుప్పంకి ఎక్కడ ఎందుకు జగనే కదా. మరీ విచిత్రం, చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘకాలం పాటు సీఎంగా ఉండి రెవెన్యూ డివిజన్ గురించి జగన్ అడిగాడు. అప్పుడు జగన్ ఏం చేశాడు, కుప్పం ఎమ్మెల్యే గారు అడిగినందుకు గాను ఓకే చేస్తున్నాం అన్నాడు. పరువు పోలా అక్కడ. అంటే కావాలని అక్కడ కుప్పంలో ఏదైనా ఇద్దరిది చెరొక అడ్డ. ఏదేదో చీమ కథ ఉంది కదా, చీమ ఎందుకు కుట్టావే అంటే నా పుట్టలో ఏలెడితే కుట్టనా అని రాజుగారి 7 చేపల కథలో. అట్లాగా కుప్పంలో ఏలు పెట్టి ఎప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఒక అనధికారిక ఒప్పందం నడుస్తుంది. పులివెందుల ఏరియాలో తెలుగుదేశం జోక్యం చేసుకోదు, కుప్పం ఏరియాలో కాంగ్రెస్ జోక్యం చేసుకోదు. కాంగ్రెస్ ఒక పుత్రికే కదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వదిలేయాలి. ఈ 2 చోట్ల కూడా పైకి గంభీర ప్రకటనలు ఉంటాయి తప్పించి లోకల్గా ఆ పార్టీలకి రాసి ఇచ్చేసుకున్నారు అడ్డాలు. ఫస్ట్ టైము జగన్ దాన్ని ఉల్లంఘించాడు. ఓ రకంగా చెప్పాలంటే అప్రకటిత ఒప్పందం ఇది వాళ్ళ మధ్యన. ఒక సంప్రదాయానికి తెర వేశారు, అప్రకటిత ఒప్పందం రద్దు చేసుకున్నారు కుప్పంలో. కాబట్టి వాళ్ళు కూడా ఇప్పుడు సేమ్ చేశారు అనిపిస్తోంది. కానీ ఎంత ఎఫర్ట్ అప్పుడు పెట్టలేనట్టుంది కదా. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండి పులివెందుల మీద, అది కూడా ఒక ఉప ఎన్నిక మీద పెట్టినంత ఎఫర్ట్ అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండి అంత పెట్టకుండానే సునాయాసంగా గెలిచారు. కానీ ఇప్పుడు పెట్టాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఆ రోజున పెద్దిరెడ్డి గారు చూశాడు అదంతా ఇష్యూ. కాకపోతే ఈ తరహా దౌర్జన్యపూరితంగా చేయలే. నేను అంటుంది అదే, దౌర్జన్యపూరితంగా చేయలే. అంటే పోలింగ్ కేంద్రాలు, పోల్ మేనేజ్మెంట్ అవి చేసుకొచ్చారు. నేను చెప్పినట్టు డబ్బులు పర్ఫెక్ట్గా ఇవ్వడం, పైగా వాళ్ళకి మౌత్ పబ్లిసిటీ బాగా చేశారు. ఇప్పటికి ఇదిగో ఈ పథకాలు ఇచ్చాం, ఇంకా ఇస్తాం మీకు రేపు. అలాగే ఎవరికైనా పథకాలు రానోళ్ళకి కూడా చక్కచక్క డబ్బులు వేయించడం కానీ, అంటే డెమోక్రటికల్ ప్యాటర్న్లోనే పోయారు వాళ్ళు. ఇలాగ తొక్కి పడేయడం. అయితే అంతకుముందు స్థానిక ఎన్నికల సందర్భంగా నామినేషన్లు కూడా ఇవ్వని సందర్భం ఉంది కదా. దాన్ని ఏమంటారు, బ్లౌజులో చేపెట్టి లాగేసిన జనసేన సంబంధించింది. అట్లాగే తిరుపతి ఎలక్షన్స్ లో దొంగ ఐడి కార్డులతో వేసిన. కాబట్టి ఎవరు శుద్ధ పూసలు కాదు, ఎవరికి వాళ్లే ఇది. కాబట్టి ఇందులో ఒకటే చికాకు అనిపించిందల్లా ఏంటంటే ఎన్నికల సంఘం ఇంత నిర్లిప్తంగా ఇంత అసమర్థంగా పనిచేయడం మాత్రమే చిరాకు అనిపించింది. ఈమెతో పోల్చుకుంటే నిమ్మగడ్డ బెటర్ అనిపించింది. 100కి 70% ఆయన బాధ్యతగా పనిచేశాడు అనిపించింది. కానీ ఒకటి సార్, ఈసారి పులివెందుల్లో ఎక్కువ శాతం ఇండిపెండెంట్లు కూడా నామినేషన్లు వేయడం అనేది అది తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చే అంశమా, లేదంటే వైసీపీ మీద నిజంగా పులివెందుల్లో వ్యతిరేకత పెరిగిందన్నారు? వైసీపీ వాళ్ళే పెట్టిన వాళ్ళే ఎక్కువ ఉన్నారంటున్నారు. మేబీ తెలుగుదేశం ఓట్లు చేల్చడానికి అంటున్నారు. అయితే అది చూసి తెలుగుదేశం కూడా పెట్టింది. ఇద్దరు ఇప్పుడు ఆ 11 మందిలో 2 అభ్యర్థులు పోను మిగతా 9 మందిలో మెజార్టీ టీడీపీ అని, మెజార్టీ వైసీపీ అని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాస్తవంగా ఈ ఇండిపెండెంట్ల వెనకాల కథ ఉంటుంది, అది బయటికి తెలియనియరు. మనకి పోలింగ్ బూత్లో ఏజెంట్లు, ప్రతి క్యాండిడేట్కి ఏజెంట్ ఉంటారుగా. వైసీపీ ఏజెంట్ ఆపితే ఇండిపెండెంట్ ఏజెంట్ ఉంటాడు అక్కడ పోలింగ్ బూత్లో. అది అక్కడ కీ పాయింట్. రెండవది, వాహనాలు వాడకం కానీ బడ్జెట్ కానీ ఇవన్నీ వాళ్ళ పేరు మీదకి తోసేస్తారు. అందుకోసం ఇండిపెండెంట్లీ వీళ్ళే ఎంకరేజ్ చేస్తారన్నమాట. అది కానీ 76% అంటే పెరిగినట్టు, గట్టిగా వచ్చినట్టు. 76లో మీకు ఎప్పుడు కూడా ఒక 10% డ్యూయల్ ఓట్స్ ఉండొచ్చు, లేదా ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయిన వాళ్ళు ఉండొచ్చు. మిగతా 14 మంది ఓటేయలేదు. అది వైసీపీ వాడా తెలుగుదేశం వాళ్ళు అంటే వైసీపీ వాళ్ళు అయ్యి ఉండొచ్చు ఆ 14% మంది. 76% మంది ఓటేయడం అంటే కరెక్టే. అందులో నిజంగా వీళ్ళు చెప్పినట్టు దొంగ ఓట్లు ఉండొచ్చు, లేకపోతే కనుక దాన్ని ఏమంటారు సైక్లింగ్ అంటారు. సైక్లింగ్ అంటే ఒకసారి ఓటేసినోడే మళ్ళీ వెళ్ళి ఓటేయడం ఇంకొకళ్ళ పేరుతో, అవి జరిగి ఉండొచ్చు కూడా. సార్ ఫైనల్గా రేపు ఎన్నికల ఫలితాల తర్వాత ఓకే, ఎటు వచ్చినా సరే, అటు వచ్చినా ఇటు వచ్చినా సరే, ఈ ఎన్నికలు ఒక ప్రెస్టేజ్ ఇష్యూగా రెండు తీసుకున్నాయి అన్నట్టుగానే చూడాలా, లేదంటే పార్టీల భవిష్యత్తును డిసైడ్ చేయాలి? జాతకాలు చెప్పడం రాదు కానీ స్టేట్మెంట్ మాత్రం రేపు భవిష్యత్తు చెప్తా. వైసీపీ గెలిచింది అనుకోండి,
ఏమని చెబుతారంటే ఇంత రాక్షసత్వం, ఇంత అహంకారం, ఇంత అధికార దుర్వినియోగం చేసిన పులివెందుల ప్రజలు మమ్మల్ని గుండెలో పెట్టుకు చూసుకున్నారు, పులివెందుల పౌరుషం చూపించారు, పులివెందుల సత్తా చూపించారు, కుట్రల్ని దెబ్బతీసి గెలిపించారు. ఇది మా గెలుపు కాదు, పులివెందుల ప్రజల గెలుపు అంటది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓడింది అనుకోండి, ఇవన్నీ తీసుకొచ్చి ఇదిగో ముందు నుంచి చెప్తున్నాం, జమ్మలమూడి ఆదినారాయణ రెడ్డి, రాంప్రసాద్ రెడ్డి వీళ్ళందరూ కలిసి ఇంత అరాచకం చేసి గెలిచారు, ఇంతకంటే రాక్షసత్వం ఏమైనా ఉందా, ప్రజాస్వామ్యం చచ్చిపోయింది అక్కడ అంటారు. అదే తెలుగుదేశం పార్టీ గెలిచింది అనుకోండి, 40 ఏళ్ల రాజకీయాన్ని, 40 ఏళ్ల నిరంకుశత్వాన్ని, నియంతృత్వాన్ని ఎదిరించి గెలిచాం మేము, ఇక అయిపోయింది జగన్ పని, ఇంటికి వెళ్ళిపోయినట్టే, 40 తనకి 11 సీట్ల క్రిందసారి వస్తే ఈ దఫా పులివెందులు ఎమ్మెల్యే కూడా కాలేడు, అయిపోయింది ఆయన రాజకీయ కెరీరు అని చెప్పి ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన కొన్ని యూట్యూబ్లు వీళ్ళు తమ్నైల్స్ పెట్టేశారు, జగన్ రాజీనామా ఇట్లాంటివి కూడా. ఇక నువ్వు పార్టీని మూసేసుకోవడం, వైసీపీ వాళ్ళందరూ ఎక్కడికన్నా వెళ్ళి చూసుకోండి అని ప్రచారం చేస్తారు. అదే ఓడింది అనుకోండి, మరి ఎట్లా చెప్పారు చూసారా వాళ్ళు ఎంత మోసం చేస్తారో, ఎంత దుర్మార్గం చేస్తారో, పులివెందుల్లో అసలు వాళ్లే రిగ్గింగులు చేసింది, ప్రచారం ఏమో వాళ్ళ మీడియా ద్వారా చేస్తే ఆ ట్రాప్లో పడిపోయి తెలుగుదేశం వాళ్ళు కూడా పట్టించుకోలేదు, అందువలన చివరికి అక్కడ పోలీసులు కూడా వాళ్ళకే సహకరించారు, పైకేమో మనతో ఉన్నట్టు, ఓవరాల్గా పోలీసులు లోకల్గా వీళ్ళందరూ కలిసి కుమ్మక్క అయిపోయారు, అందుకే అరాచకము రిగ్గింగ్ వాళ్ళే చేసుకున్నారంట అంటారు ఓడితే. ఇది వాళ్ళ ప్రకటనలో ఎల్లుండి జరగబోయేది. అదే చూడాలి. రైట్, చూద్దాం. మొత్తానికి పులివెందుల అలాగే ఒంటిమిట్ట 2 చోట్ల నిజంగా కుట్రలే జరిగాయా, లేదంటే రాజకీయ వ్యూహాలే జరిగాయా, ప్రశాంతంగా పోలింగే జరిగిందా, లేదంటే రిగ్గింగ్ జరిగిందా, ఫలితాల తర్వాత ఏం జరగబోద్ది, తర్వాత భవిష్యత్తు ఎవరు ఎలా డిసైడ్ చేసుకుంటారు, ప్రజలు ఎలా డిసైడ్ చేశారనుకుని భావించాలి. ఇవన్నీ మరికొద్ది గంటల్లో తేలిపోనుంది, వేచి చూద్దాం.